డాకు మహారాజ్ భారీ విజయం సాధించడంతో బాలకృష్ణ ఫుల్ జోష్లో ఉన్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే సుమారు 130 కోట్లు సాధించింది. దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కించిన ఈ సినిమాను నాగవంశీ నిర్మించారు. సినిమా సక్సెస్ లో భాగంగా మూవీ టీం తాజాగా యాంకర్ సుమతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అయితే బాలయ్యకు సండేతో ఉన్న ఒక సెంటిమెంట్ గురించి పంచుకున్నారు. నిజ జీవితంలో ఒక సెంటిమెంట్ అనుసరిస్తానని బాలకృష్ణ ఇలా అన్నారు. ఆదివారం రోజు నేను నలుపు రంగు దుస్తులు అస్సలు ధరించను. ఆదివారం ఉంటే నాకు బ్లాక్ డేంజర్. ఒకవేళ అలా వేసుకుంటే నాకు చాలా ప్రమాదం. నాది మూలా నక్షత్రం కావడంతో ఆదివారం నలుపు మంచిది కాదని కొందరు చెప్పడంతో దాన్ని పాటిస్తున్నాను. ప్రత్యర్థి దేవతలు ఉంటారనేది నమ్ముతాను. అందుకే ఆదివారం నలుపు ధరించను. అయితే ఓసారి ఆదిత్య 369 షూటింగ్ సమయంలో ఆదివారం బ్లాక్ డ్రెస్ ధరించాల్సి వచ్చింది. అయితే ఆ డ్రెస్ వద్దని నేను ముందే చెప్పాను. కానీ దర్శకులు చెప్పారు కాబట్టి తప్పులేదు. ఏదో నష్టం జరగబోతుందని ముందే గ్రహించాను. అదే రోజు రాక బాలసుబ్రహ్మణ్యం కూడా షూటింగ్ సెట్స్ లోకి వచ్చారు. ఆయన కళ్ళ ముందే కింది పడబోవడంతో నా నడుము విరిగింది. అయితే ఆయన రావటం వల్ల ఇలా జరిగిందనుకుని ఆ తర్వాత బాలసుబ్రహ్మణ్యం మళ్లీ షూటింగ్ ప్రాంతంలోకి రాలేదు. ఇక యాంకర్ శుభతో మూవీ టీం పాల్గొన్న ఇంటర్వ్యూ చాలా సరదాగా జరిగింది. బాలకృష్ణతో పాటు ఈ సినిమా డైరెక్టర్ బాబీ, హీరోయిన్లు ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పాల్గొన్నారు. తాను షూటింగ్ సమయంలో ప్రొడక్షన్ ఫుడ్ తింటానని బాలయ్య వెల్లడించారు. ఇంటి పక్కన షూటింగ్ జరుగుతున్నా కూడా అక్కడే ఆహారమే తింటానని ఆయన చెప్పారు. బాలకృష్ణ జాతకాలను ఎక్కువగా నమ్ముతారనే సంగతి చాలా మందికి తెలిసిందే. ఏదైనా ఒక శుభకార్యం అంటూ మొదలు పెడితే ముహూర్తాలను అనుసరిస్తూనే ప్లాన్ చేసుకుంటారు.